హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ యమహా FZX వర్షన్ 4 ఈ వెహికల్కి సంబంధించినటువంటి రైడ్ రివ్యూ చూడబోతున్నాం. సో మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొన్ని మేజర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకొని మనం రైడ్ చేద్దాం. వెహికల్ని రైడ్ చేసి బ్రేకింగ్ కావచ్చు, ఇంజన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, సస్పెన్షన్ ఎలా ఉంది, ముఖ్యంగా సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, ఫైనల్లీ అసలు ఈ వెహికల్ ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుందని దాని గురించి మాట్లాడుకుందాం. బట్ అన్నిటికంటే ముందు ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,40,700 రూపాయలు పడుతుంది. ఈ వెహికల్ని మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసింది శ్రీ విష్ణు యమహా షోరూమ్ ఒంగోలు. ఆ షోరూమ్కి సంబంధించినటువంటి నెంబర్స్ మొత్తం కూడా నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కాల్ చేసి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందనేది కనుక్కోండి. దగ్గరలో ఉంటే విజిట్ చేయండి ఖచ్చితంగా. ఇక ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్రోమ్ యాక్సెన్స్ తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట లాంగ్ రైడ్ కోసం. సో నేను టెస్ట్ రైడ్ చేశాను ఆల్రెడీ, మీకోసం నేను తర్వాత రైడ్ చేస్తాను. దానికంటే ముందు ఈ వెహికల్ మీద నేను కూర్చొని ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నాకైతే సీట్ కంఫర్ట్ అయితే అద్భుతంగా అనిపించింది. ఎంత కంఫర్ట్ ఉందంటే సో అది నేను మాటలో చెప్పలేను, అంత కంఫర్ట్ ఉంది. కాకపోతే ట్యాంక్ అనేది కొంచెం మనకి థైస్ మధ్యలో పెద్దగా అనిపిస్తుంది అన్నమాట. సో ఎవరైతే లో సీట్ హైట్, సో ఆల్మోస్ట్ ఇది 810 మిల్లీమీటర్ల సీట్ హైట్ తోటి వస్తుంది, 810 మిల్లీమీటర్లు. ఖచ్చితంగా 5.7, 5.6 ఉండే వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. టెస్ట్ రైడ్ చేసుకోండి 5.6 అలా ఉంటే మాత్రం. సో ఇక్కడ మనకి ఏదైతే మనకి ట్యాంక్ ఉందో అది కొంచెం విడ్తీగా ఉండటం వల్ల మనకి అది ఒక రాయల్టీ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరైతే కొంచెం స్పెషల్గా రికగ్నైజ్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే మాత్రం క్రోమ్ యాక్సెస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని నేను అయితే చెప్తాను. దీంట్లో ఇంకా మనకి 5 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంక్లూడింగ్ దిస్. సో ఇంకా మనకి దీంట్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది, మ్యాట్ బ్లాక్ ఉంటుంది అండ్ గ్రే కలర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసేసరికి క్రోమ్ యాక్సెన్స్ కలర్ విత్ గోల్డెన్ కలర్ ఎలై వీల్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి చాలా మంచి రిఫైన్డ్ అండ్ లాంగ్ లైఫ్ ఇంజన్ అని చెప్పొచ్చు. యమహా FZSలో మీరు ఎలాంటి ఇంజిన్ అయితే చూసారో సేమ్ ఇంజిన్ అన్నమాట. సో టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక ఇంజన్ గార్డ్ అయితే చూడొచ్చు. సో మెటలే. అండ్ ఇక్కడ దీంట్లో మనకి ఎలాంటి ఆయిల్ కూలింగ్ కానీ ఎయిర్ కూలింగ్ లేదు. బట్ అయినప్పటికీ కూడా వెల్ రిఫైన్డ్ అండ్ వెల్ స్మూత్ ఇంజన్ అన్నమాట. సో లాంగ్ లైఫ్ కోసం మీరు ఇంజన్ చూస్తున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. సో మీకు సీట్ హైట్ ఎక్కువగా, అంటే మీరు హైట్ పీపుల్స్ అయ్యండి, కొంచెం మంచి పర్సనాలిటీ అయ్యండి, లాంగ్ రైడ్ కోసం ఒక వెహికల్ చూస్తున్నారు అండ్ ఆల్సో ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూస్తున్నారంటే ఫ్యామిలీ లేడీస్ కోసం కూడా. సో సింగిల్ సీట్తో వస్తుంది, వైడ్ సీట్ అన్నమాట. ఫ్యామిలీ కంఫర్ట్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీతో మీరు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు. అద్భుతమైనటువంటి వెహికల్ అని చెప్పొచ్చు. సో టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజన్ 12.4 bhp పవర్ని 13.3 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్కి కిక్ రాడ్ అయితే లేదు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అయినప్పటికీ కూడా మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే మాత్రం కన్సోల్లో కనిపిస్తుంది. సో బ్యాటరీని కనుక మీరు టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండే అవకాశం ఉంది కాబట్టి బ్యాటరీ లోలో ఉన్నప్పుడు మీరైతే మాత్రం దాన్ని రిప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, నా హైట్ 5.10. ఈ వెహికల్ నేను ఎక్కి కూర్చుంటాను, నాకు ఎలా ఉందో చూడండి. సో నాకు వచ్చేసరికి కరెక్ట్గా ఫూట్ అనేది కింద మనకి సర్ఫేస్కి అయితే టచ్ అయిందన్నమాట. సో నాకైతే పర్ఫెక్ట్గా సూట్ అయిందని నా ఒపీనియన్. మ్యాక్సిమం 5.7 ఉండే వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ని యాక్సెస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. మీరు టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి 5.7 కనుక ఉన్నట్లయితే. సో ఇక నాకు సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. రైడ్ చేసేటప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి సీట్ ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు కంఫర్ట్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకు సస్పెన్షన్ అయితే మాత్రం చాలా స్వింగ్, ఏదైతే ప్లే బ్యాక్ ఉందో చాలా బాగుంది. సో నేను ఇట్లా స్వింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ నుంచి 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ యొక్క ప్లే బ్యాక్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది 41 Nm. సో దానికి ఇక్కడ మనకి ఏదైతే ఆ ప్రొటెక్షన్ అందిస్తున్నారో వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. ఆఫ్ రోడ్కి మీరు ఈ వెహికల్ని యూస్ చేయొచ్చు అనమాట. సో అందుకే ఈ అరేంజ్మెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ లైఫ్ రావడం కోసం మనకి ఆ ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓకే, నేను ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేశాను. ఇంజన్ యొక్క ఆ రెవ్ కౌంట్ అయితే మీరు వినండి. ట్యాంక్ వచ్చేసరికి డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో వస్తుంది. సో మనకి మధ్యలో వచ్చేసరికి ఫైబర్ ప్లాస్టిక్ అండ్ పక్కన అయితే మాత్రం స్టీల్ అన్నమాట ఇది. సో ఇక హ్యాండిల్ బార్ అయితే చాలా బాగుంది. స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. అండ్ మనకి కన్సోల్ కూడా చాలా పెద్దగా
చాలా నీట్గా విజిబుల్ అయ్యే విధంగా రివర్స్ ఎల్సిడి క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పైన మనకి ఏబిఎస్ సింబల్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, సైడ్ ఇండికేటర్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి. ట్రాక్షన్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి. సో వెట్ సర్ఫేసెస్ మీద లేదంటే మీరు లీనింగ్ చేసేటప్పుడు, వంచి తిప్పేటప్పుడు రైడర్ ఎప్పుడైనా సరే ఎక్సెసివ్ థ్రోటల్ ఇచ్చినప్పుడు ఆ ఎక్సెసివ్ వీల్ స్పిన్ అనేది, బ్యాక్ సైడ్ వీల్ స్పిన్ అనేది మనకి టీసీఎస్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు మీకు ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఎక్సెసివ్ స్పిన్ అనేది ప్రివెంట్ చేస్తుంది. దానివల్ల మనం మెజారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్ నుంచి మిస్ అవ్వచ్చు అనమాట. సో సేఫ్గా అయితే మనం రీచ్ అవ్వచ్చు డెస్టినేషన్కి. సో ట్రాక్షన్ కంట్రోల్ ఇవ్వడం అనేది ఇలాంటి వెహికల్స్కి చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా కూడా లాంగ్ రైడ్స్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో క్రోమ్ యాక్సెన్స్తో కూడినటువంటి ఒక రౌండ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్ అయితే ఫ్రంట్లో చూడొచ్చు. హై బీమ్, లో బీమ్ రెండు కూడా మనకి దీంట్లోనే ఇంప్లిమెంట్ చేశారు. రోడ్ యొక్క స్ప్రెడ్ ఏదైతే ఉంటుందో ఆ విజిబిలిటీ అనేది నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది. సో నైట్ టైం కూడా లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి ఈ వెహికల్ అయితే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సైడ్ ఇండికేటర్ బ్లింకర్స్ మనకి ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ చేశారు వెహికల్ని. బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఉంది. సో సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడీనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎర్గనామిక్స్ పరంగా ఎక్కడ కూడా, బిల్డ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా వీళ్ళైతే మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మిగిలిన విషయాలన్నీ కూడా సస్పెన్షన్ గురించి, బ్రేకింగ్ గురించి, ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ బైక్ మీద కూర్చోగానే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఒక మంచి ప్లేబ్యాక్ ఉన్నటువంటి స్మూత్ ఫోమ్ ఫినిషింగ్ కలిగిన సోఫా సెట్ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సీట్ ఫినిషింగ్ అయితే మాత్రం, సీట్ కంఫర్ట్ అయితే మాత్రం. అండ్ రెండో విషయం ఏంటంటే హ్యాండిల్ బారు చక్కగా రైడర్ ఫార్వర్డ్ అయితే వస్తుంది. కొంచెం హైట్లో ఉంది. ఈ సీట్ మీద కూర్చొని ఈ హ్యాండిల్ బార్ పట్టుకొని మనం కనుక లాంగ్ రైడ్కి సింగిల్గా వెళ్తే, నాకు తెలిసి 200 to 250 కిలోమీటర్స్ వెళ్ళిన దాకా మనకైతే తెలియదేమో, అంత కంఫర్టబుల్ అయితే ఉంది. కాకపోతే షార్ట్ రైడర్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయం చెప్తాను. మనకి ట్యాంక్ యొక్క లావ్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి థైస్ మధ్యలో టైట్ ప్యాంట్ వేసుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. సో 5.7 ఉండే వాళ్ళైతే దీన్ని అయితే కన్సిడర్ చేయాలన్నమాట. కొంచెం లాంగ్ హైట్ ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఏదైతేనేమి ఖచ్చితంగా టెస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హైవే వస్తుంది. అక్కడ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైడ్ చేసి ప్రతి గేర్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి. దానికంటే ముందు ఈ వెహికల్ FZXలో ఒక మంచి సీట్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. సింగిల్ సీట్తో వస్తుంది. వెల్ ఫోమ్ ఫినిషింగ్ ఉంది. మీరు కనుక మీ ఫ్యామిలీ తోటి కనుక వీకెండ్స్లో ఘాట్ రోడ్స్ మీద ఎక్కువగా టర్నింగ్స్ ఉండే ప్లేసెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. ఈజీగా 250 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లు ఈజీగా మీరైతే మాత్రం రైడ్ చేసేయచ్చు ఎఫర్ట్లెస్గా. ఆ ఫెటిక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనేది మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ వెహికల్ తోటి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి కన్సోల్ గురించి అయితే చెప్పాలి. డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం LCD కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. డే టైంలో చక్కగా విజిబిలిటీ అయితే ఉందన్నమాట. సో స్పీడోమీటర్ అయితే కట్ చేసి ఉంది, అందుకే మీకు స్పీడ్ కనిపించట్లేదు. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అలాగే రెవ్ మీటర్ కూడా కనిపిస్తుంది. అండ్ సింబల్స్ రూపంలో కొన్ని మనకైతే పైన అయితే ప్లేస్ చేశారనమాట. హ్యాండిల్ బార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చక్కగా అయితే మాత్రం ఉంది, వైడ్గా ఉంది, కంఫర్టబుల్గా మీరైతే ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు అయితే మాత్రం నాకు గేర్స్ పరంగా ఎలాంటి ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. చక్కగా పడుతున్నాయి. ఇనిషియల్గా స్టార్టింగ్లో ఫస్ట్ గేర్ సౌండ్ చేసింది కానీ మిగతా అన్ని గేర్లు కూడా స్మూత్గా పడుతున్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. ఒక గేర్ కిందకి మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకోవచ్చు అనమాట. అందుక బ్రేకింగ్ గురించి మాట్లాడాలి. దీంట్లో బైబ్రీ బ్రేకింగ్ యూస్ చేశారు. ఫ్రంట్లో మనకి 282 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ABS తోటి అయితే వస్తుంది అనమాట. 70 ఇంచ్ టైర్స్ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్లో మనకి 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 230 mm డిస్క్ బ్రేక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 140 సెక్షన్ టైర్ అయితే యూస్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే మీకు ABS లేదనమాట. చాలా చక్కని బ్రేకింగ్ అని చెప్పొచ్చు. టైర్స్ గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. అండ్ ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ గురించి. ఫస్ట్ ఇంప్రెషన్, నాకు వెహికల్ రైడ్ చేయకముందే సస్పెన్షన్ మీద ఒక ఒపీనియన్ అయితే వచ్చేసింది. అదే FZX. ఎందుకంటే ఈ వెహికల్ నేను ఇందాక కూర్చొని స్వింగ్ చేసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ప్లేబ్యాక్ ఇచ్చిందంటే బ్యాక్ సైడ్ 7 స్టెప్ అడ్జస్టబుల్స్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే అది నేను మాటలో చెప్పలేను. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కావచ్చు, అండ్ ఇక్కడ చిన్న చిన్న గుంతలు వచ్చినప్పుడు కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సస్పెన్షన్ వైజ్ నో కంప్లైంట్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ 41 mm అయితే ఉంది. ప్రొటెక్షన్తో వస్తుంది. ఆఫ్ రోడ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైడ్ అయితే చేద్దాం. వెహికల్ ఉన్నంత వరకు నేనైతే అగ్రెసివ్ స్పీడ్ మెయింటైన్ చేస్తాను.
ఇంజిన్ ఎంత స్మూత్గా ఉందో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నో డౌట్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ రైడింగ్ మిషన్ అని చెప్పొచ్చు. సో లాంగ్ రైడ్ కోసం, సిటీ కమ్యూట్ చేయడం కోసం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మీరు కనుక రైట్ గేర్లో రైట్ పొజిషన్లో కనుక నడుపుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే పొందొచ్చు. సో రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసిన 45 అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్లీ ఇది ఈ వెహికల్ మీద నా రైడ్ ఎక్స్పీరియన్స్. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కూడా అంతవరకు సెలవు. బై బై.